రాష్ట్రం అనేది ప్రగతిశీల సిటీ. ఈ రాష్ట్రానికి వెన్నుముక్క లాంటిది. మొత్తం ఫండింగ్, ట్యాక్స్ కలెక్షన్స్ అన్ని అక్కడి నుంచి అత్యధికంగా వస్తాయి. ఆ యొక్క విశాఖపట్నంలో మీరు ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తే రేపటి రోజు ఏదైనా ఒక కంపెనీ వస్తుందా అభివృద్ధి సాధించగలమా? ఆ పేరు మారుతుంది, గవర్నమెంట్ వచ్చి జీవో ఇచ్చి మారుస్తుందండి. మనకేంటి పని? చట్టాలు మన చేతుల్లో తీసుకుంటే చట్టాలు మన చుట్టాలు. రేపు మొన్నటి వరకు అన్న ఐపీసీ సెక్షన్లు ఉన్నాయా, వైసీపీ సెక్షన్లు ఉన్నాయా? రేపు అంటారు ఐపీసీ సెక్షన్లు ఉన్నాయా, లేకపోతే ఎన్డీఏ సెక్షన్లు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. అలా అనిపించుకోవాల్సిన అవసరం మనకేంటి? ప్రజలు మళ్ళీ చిత్కరిస్తారు. 2029లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, పదవులు శాశ్వతం కాదు. చదవని పేపర్, ఈ పేపర్లో పదవులు శాశ్వతం కాదండి. పెద్ద మెజారిటీ ఇచ్చాయంటే అంత పెద్ద వినమ్రంగా ఉండాలి. నేలకుండి ఉండమన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేల మీద కాలు పెట్టి, భూమి మీద కాలు పెట్టి ఉండమన్నారు. తెలుసుకోండి. అంతేగాని మనకేదో ఉంది కదా అని చెప్పి చేసేస్తే రేపు రావాలా పరిశ్రమ రావాలా? ఎలా వస్తాయని పరిశ్రమ గొడవలు పడతా ఉండి, ఘర్షణలు పడతా ఉండి, ఈ పార్టీకి గెలిస్తే ఇంకో పార్టీలు ఊరు వెళ్ళిపోవాలా? ఇంక ఉండకూడదా? వాళ్ళు ఉండకపోతే అందరూ. అందుకనే ఆంధ్రప్రదేశ్ వాసులందరూ దేశమంతాలు ప్రపంచం మొత్తం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉండరు. బిక్కుమంటూ ఉండాలి. ఎంతకాలం అండి బిక్కుమని భయానక జీవితాలు? మన పిల్లలు మనం బాగుపడకూడదా? బయట రాష్ట్రాలకు వెళ్ళి బతకాలా, బయట దేశాలకు వెళ్ళి బతకాలా? ఈ పరిస్థితి మార్చుకోవాలి. వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే ప్రశాంత వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అది ముఖ్యం. ఫస్ట్ ప్రయారిటీ. ఏ కంపెనీ అయినా చూసేది అక్కడ లా అండ్ ఆర్డర్, ప్రశాంత వాతావరణం ఉందా, పెట్టుబడులకి మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ సహకారంతో పాటు ప్రజల యొక్క సహకారం ఉందా లేదా, శాంతి భద్రతలు కాపాడుతున్నారు లేదా, ఇది మొదలు చూస్తారు. అది ఆ పరిస్థితి లేకపోతే మనం ఎంత మ్యాండేట్ ఇచ్చినా మనం ఏం చేయగలం? ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో ప్రజలు మనకి మ్యాండేట్ ఇస్తే మనం ఏం చేయలేకపోతే రేపు ఏమవుతుంది? కుదేలవుతాం. రేపు పరిశ్రమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సయోధ్యంగా పనిచేస్తున్నారు. రేపు చాలా పెట్టుబడులు రావాలి, మంచి కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రావాలి, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లాంటి గ్రౌండ్ అవ్వాలి. దానివల్ల ఆదాయం, దీర్ఘకాలిక స్వల్పకాలిక ఆదాయ వనరుల మార్గాలను మనం ఎంచుకోవాలి. రాష్ట్ర ఆదాయం పెంచాలి. అలాగే అప్పులు తగ్గించుకోవాలి. పెంచాలి అంటే రేపు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే పెరిగిపోదండి. ఈ రోజు ప్లాన్ చేసుకోవాలి. సంవత్సరం 2 సంవత్సరాలు గ్రౌండ్ చేసుకోవాలి. 3వ ఏడు 4వ ఏడుగా రెవెన్యూ వస్తుంది. 5వ ఏడుకి వెన్యూస్ అనేలుగా స్టడీ అవుతుంది. 10వ ఏడుకి కానీ సెట్ కాదు. ఇదే కొన్ని 5 ఏళ్ళలో చేయగలం, కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని 10 ఏళ్ళు పట్టదు. చేయలేకపోయి ప్రజలు కన్విన్స్ చేసి చెప్పుకుంటాం. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, లాంగ్ టర్మ్, పెద్ద మెగా ఇండస్ట్రీస్, పెద్ద ప్రాజెక్ట్స్. ఇప్పుడు పోర్ట్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకోవాలి. ఫిషింగ్ హార్బర్స్ కంప్లీట్ చేసుకోవాలి. పెట్రోకెమికల్, బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్.